ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. పిచ్చి పిల్ల, ఏంటా కన్నీళ్ళు? లోన్ ఇప్పించాలా వద్దా అని అప్పుడు టెన్షన్ ఉండేది. ఇప్పుడు డిసైడ్ అయ్యాను కదా, ఆదివారం సంతకం చేసి ఇచ్చేస్తాను. అప్పుడు ఇంకా ఫుల్ రిలాక్స్. పాపం వాణ్ణి కాసేపు ఏడిపించాను. మళ్ళీ నాకే బాధ అనిపించింది. ఎవరి అవసరానికి వాళ్ళ అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు, వాటిని పోనీలే అని వదిలేసి అర్థం చేసుకుంటే అసలు ఏ కుటుంబంలోనూ మనస్పర్ధలే రావు. అందరినీ భలే కలుపుకొని వెళ్తావమ్మా నువ్వు. ఇట్స్ అమేజింగ్. చిన్నప్పటి నుంచి అలవాటయింది. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. పిన్నమ్మ దగ్గరే పెరిగాను. ఇంటి పని, వంట పని ఇవే సరిపోయాయి చిన్నతనం అంతా. యవ్వనం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. పెళ్ళొక్కటి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. నా వయసు వాళ్లంతా సాయంత్రం అయ్యేసరికి షికారుకు వెళ్లేవాళ్లు. ఆదివారాలు సినిమాలకు వెళ్లేవాళ్లు. కానీ నా జీవితంలో ఈయన కార్డ్స్ ఆడటం, తాగి రావడం, నాకేమో 365 రోజులు 24 గంటలు డబ్బులు ఎలా అని. బయటికిలా కనిపించినా వైరాగ్యంతో మనసుకు ఎప్పుడో వృద్ధాప్యం వచ్చేసింది. చూడు కీర్తి, నాకు బాల్యంలో అమ్మా నాన్నలతో గొడవలేదు. యవ్వనంలో భర్తతో సంతోషంగా లేను. అందుకే పిల్లలైనా బావుండాలని ముందడుగు వేశాను. మీ సంతోషమే నా సంతోషం. పాపం వాడు భయపడి నిజం చెప్పలేదు. నేను వాడికి తల్లినని మర్చిపోయి కాసేపు భయపెడితే చిన్నబోయాడు. మనసు బాధ పెట్టానేమో అనిపిస్తుంది కీర్తి. నీ ప్లేస్లో నేనుంటే బాగా తిట్టి పేపర్ మీద సంతకం పెట్టను అని పంపించేసేదాన్ని. తల్లిని కదా, అలా చేయలేకపోయాను. నా పేగు పంచుకొని పుట్టాడు. తల్లిని వద్దనుకున్న పిల్లలున్నారు కానీ పిల్లల్ని వద్దనుకున్న తల్లి లేదు. అది సృష్టి ధర్మం. నమస్కారం మేడం. వెల్కమ్ టు అవర్ సిటీ మేడం. వెల్కమ్. జోజో అయ్యా, లోపల పెట్టవయ్యా. ఎవరు మీరు తెలియటం లేదు. కొత్తగా వచ్చిన ఆఫీసర్ మీరు. మిమ్మల్ని కలిసి వెళ్ళడం నా మర్యాద. అందుకే వచ్చాను మేడం. పదండి, లోపలికి పదండి మేడం. ఇంతకీ ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్కి వచ్చి కలవండి. నాకు ఆఫీస్ తెలియక కాదండి, ఆఫీసర్ అమ్మతో కూడా మాకు మంచి పరిచయం ఉండాలని ఇంటి వరకు వచ్చాను. నా పేరు నీలకంఠం. నేను కాంట్రాక్టర్ని. మా జోజోరాజా చెప్పాడు మేడం చాలా సిన్సియర్ ఆఫీసర్ అని బయట టాక్ ఉందని. అప్పుడు నేనేం చెప్పానంటే, నాన్న జోజో, 25 ఏళ్ల నా ఎక్స్పీరియన్స్లో చాలామందిని చూసుంటాను. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఆఫీసర్గా ఉండి సిన్సియర్గా ఉండడం సాధ్యమా అని అడిగాను. కానీ మిమ్మల్ని చూస్తే సాధ్యమే అనిపిస్తుంది. మీరు సిన్సియర్.
మీ ఇంట్లో వస్తువులను చూస్తేనే తెలిసిపోతుంది. నేను చాలా కింద నుంచి వచ్చాను. ఇలాంటి విషయాలు నేను చాలా ఈజీగా పసిగట్టేస్తాను. ఏం జోజో రాజా, అంతే కదా? అంతేనయ్యా. మీరు ఇలాగే స్ట్రిక్ట్గా ఉండండి. మిమ్మల్ని కలవడానికి జిల్లాలో ఉండే పెద్ద మనుషులు, ధనవంతులు వస్తూ ఉంటారు. వాళ్ళు రిలాక్స్గా కూర్చోవాలంటే సోఫాలు, కుర్చీలు చాలా లగ్జరీగా కనిపించాలి. ఎంత రిచ్గా కనిపిస్తే అంత పెద్ద ఆఫీసర్ ఇక్కడ. సింపుల్ సిటీకి రోజులు ఎప్పుడో చెల్లిపోయాయి. అందుకే మీ డిగ్నిటీ పెంచేలా మా షాపు నుంచి ఈవినింగ్ లోపు మీకు ఫర్నిచర్ సెట్ పంపిస్తాను. కాదనకండి. నా డిగ్నిటీ పెంచేలా మీరంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా కోసం కాకపోయినా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే డబ్బున్న పెద్ద మనుషులు విసుక్కోకుండా ఇలా కంఫర్టబుల్గా కూర్చోవాలంటే మీరు కాదనకుండా ఫర్నిచర్ బాగుండాలి. ఏమంటావు జోజో? మీరు చెప్పే పెద్ద మనుషులకు అసలు నా ఇంట్లోకి ఎంట్రీయే లేదు. వాళ్ళు నా ఇల్లు వెతుక్కుంటూ రావటం కాదు, వాళ్ళు ట్యాక్స్ ఎగవేస్తే మా డిపార్ట్మెంటే వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ ఇంతకు ముందు వచ్చిన చాలామంది ఆఫీసర్లు మా ఇల్లు దూరం అని రాలేకపోయేవారు. ఇంకొంతమంది మా ఇంటి సెక్యూరిటీని దాటి వచ్చేందుకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వాళ్ళ స్థాయికి గౌరవం ఇచ్చి స్వయంగా ఇలా వెళ్ళి కలుస్తుండేవాడిని. ఆ పద్ధతి ప్రకారమే ఇక్కడికి వచ్చాను. అయితే ఇక నుంచి మీ పద్ధతులు మార్చుకోవటం మంచిది. మీరు అలాగే అనండి, మేము ఇలాగే సేవ చేయాలి. మీరే అడిగితే చులకనైపోతారు. మీరు అడగలేదని మేమివ్వకపోతే మేము చులకనైపోతాం. మీరు అడగకూడదు, మేమే తెలుసుకుని ఇలా తీసుకురావాలి. ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. సో ఫర్నిచర్ పంపిస్తాను. ఇంకా మీ ఇంట్లోకి ఇంటీరియర్ ఏమైనా కావాలంటే చెప్పండి. మీరు కాంట్రాక్టర్ కదా, ఫర్నిచర్ షాప్ కూడా నడిపిస్తున్నారా? మీరు నాలాగే బాగా తెలివైన వారు. అందుకే చిన్న వయసులోనే పెద్ద ఆఫీసర్ అయ్యారు. మీరు చెప్పినట్టుగానే కాంట్రాక్ట్ పనులు చేయడం, రోడ్లు, బిల్డింగ్లు వేయడం మా ఫ్యామిలీ బిజినెస్. మా తాత మేస్త్రి, మా నాన్న బిల్డర్, నేను A1 కాంట్రాక్టర్గా ఎదిగాను. అందరికీ స్మూత్గా జర్నీ చేయడం హ్యాపీ అయితే, వాళ్ళ స్మూత్ రోడ్లపై స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ల బారిన పడకుండా కాస్త గరుకు రోడ్లు వేయడం నా హాబీ. ఓహో, ఆ గుంతల రోడ్లు మీవేనా? అక్కడ ఏవైనా యాక్సిడెంట్లు అయితే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం ఒక హాస్పిటల్ కట్టించండి, బాగుంటుంది. నాలాగే మీరు చాలా తెలివైన వారిలా ఉన్నారే. హాస్పిటల్ కట్టిస్తున్నాను మేడం. మీకు పిల్లలు లేరు. ఎందుకు? స్కూల్ కూడా ఉందా? అంటే ఎవరో చెప్పారు ట్రస్ట్ పెట్టి చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని. మంచి విషయం మీ దాకా వచ్చింది. చాలా సంతోషం. చదువు చాలా ముఖ్యం. అందుకే మా అమ్మ పేరు మీద LKG నుంచి ఇంటర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాను. ఇంటర్ వరకు చేతులు పట్టుకుని నడిపించిన పిల్లల్ని సడన్గా వదిలేస్తే ఎలా? అందుకే ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కట్టించా. పిల్లలకి రిటైర్డ్ ప్రొఫెసర్తోనే మంచిగా పాఠాలు కూడా చెప్పిస్తున్నాను. మీకు పెళ్ళయిందా మేడం? అయ్యింది. ఎందుకు? మనకు దేవస్థానం కూడా ఉంది. ఎప్పుడైనా మీ దంపతులిద్దరూ దేవాలయానికి రావాలంటే రావచ్చు. గుడి, బడి, కాలేజ్ అయిపోయాయి. నర్సింగ్ హోమ్, హాస్పిటల్ అవి కూడా త్వరగా పూర్తయితే మా కాలేజీలో చదివి వారికి జీవనోపాధి చూపించినట్టు అవుతుంది. ప్రజలకు మరింత సేవ చేసుకున్న సంతృప్తి కలుగుతుంది. ఇప్పటికీ మిమ్మల్ని కలిశానన్న ఆనందంతో వెళ్ళొస్తాను. జోజో, అయ్యా, ఆ కార్డు ఇలా ఇవ్వు. మేడం, మీకు ఏ సాయం కావాలన్నా ఒక్క ఫోన్ చేయండి, ఏదైనా సరే చేసేస్తాను. నేను వెళ్ళొస్తాను. చూడండి, వీటిని ఇలాగే తీసుకువెళ్ళండి. అయ్యయ్యో, అవి మీకోసమేనమ్మా, మీకోసమే తీసుకొచ్చాను. నాకు ఇలాంటివి తీసుకునే అలవాట్లేదు. ఒక్కసారి ఇచ్చాక వెనక్కి తీసుకెళ్లడం నాకు అలవాట్లేదు.
నాకు వీటిని తీసుకునే అలవాటు లేదు. అందులో ఏమున్నాయి మేడం, పూలు పళ్ళే కదా. అదే నాకెందుకు ఇస్తున్నారు అని. జిల్లాకు కొత్తగా వచ్చిన ఆఫీసర్ మీరు, లోకల్ పెద్ద మనిషిని నేను. ఫార్మాలిటీ ప్రకారం వెల్కమ్ చెప్పకపోతే నాకు అవమానం కదా. మీ ఆహ్వానాలకు థ్యాంక్స్. ఇవి తీసుకువెళ్ళండి. పూలు పళ్ళు పెళ్ళైన వాళ్ళు వద్దనకూడదు తల్లి. ప్లీజ్ నా మాట విను. అసిస్టెంట్ కమిషనర్ని కలవడానికి వచ్చారు మీరు. మీ బంధువుల అమ్మ ఇంటికి రాలేదు కదా. జోజోరాజా, నేను చెప్పానా మనం వెళ్ళేది తెలియని ఆఫీసర్ దగ్గరికి, ఇవన్నీ వద్దని. ఇలా వచ్చి కలిస్తేనే కదా పరిచయం పెరిగేది అన్నాడు ఈ జోజో. ఇక చాలు. నేను ఖచ్చితంగా వద్దని చెప్పినప్పుడు మీరు ఇవి తీసుకుని వెళ్ళటం మీకు గౌరవంగా ఉంటుంది. జోజో, ఈ పూలు పండ్లు తీసుకో. వెళ్ళేటప్పుడు అనాథాశ్రమంలో ఇచ్చేద్దాం. తీసుకో. నీలకంఠం చాలా పెద్ద మనిషా? అతనికి చాలా పలుకుబడుందా? ఆయనెవరో మీకు తెలుసా? రియలీ ఫన్నీగా ఉంది. మీకు నీలకంఠం గురించి తెలియదా, లేక నీలకంఠమే తెలియదా? తెలుసు మేడం. నీలకంఠంకి సొసైటీలో చాలా పెద్ద పేరుంది. మంచి పేరు కాదు, కానీ ఆయనంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు మేడం, మిమ్మల్ని కలవడానికి ఆయన ఏమైనా మీ ఇంటికి వచ్చారా? జిల్లాకి ఎవరైనా ఆఫీసర్ వస్తే ఇంటికెళ్ళి పలకరించడం ఫార్మాలిటీ మేడం. అలా అని పర్మిషన్ లేకుండా వెళ్ళి కలవడం కరెక్ట్ కాదు. కలవడం కూడా తప్పు కాదు కదా మేడం. సో మీ ఇద్దరికి నీలకంఠం గురించి తెలుసు? తెలుసు మేడం. తెలుసు మేడం. ఈ సిటీలో చాలా పెద్ద మనిషి. నేను ఇక్కడే పెరిగాను. ఆయన గురించి అందరికీ తెలుసు. ఓకే సరే. ఉదయమే ఇంటికి వచ్చాడు. హీజ్ అ నైస్ మ్యాన్, జెంటిల్ మ్యాన్. ఊరికే అడిగాను మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో అని. కొన్ని రోజులుగా ఈ పోస్ట్లో ఎవరూ లేరు కదా. కంప్లైంట్స్ కూడా చాలా వచ్చుంటాయి. ఇన్వెస్టిగేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొన్ని నెలలుగా ఇక్కడ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి యాక్టివిటీ లేదు. కాబట్టి ఇంకో 15 రోజుల్లో ఒక కేసు ఫైల్ చేయాలి. అందుకు మీ కోఆపరేషన్ కావాలి. చేద్దాం మేడం. అదెంత పని? మీ ఇద్దరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు పెద్దగా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మనం చేసే పనిని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. ఈ సిటీలో ధనవంతుల లిస్ట్ని రెడీ చేసి అందులో ట్యాక్స్ సరిగ్గా పే చేయని వారిని సెపరేట్గా రెడీ చేసి పెట్టండి. కాన్ఫిడెన్షియల్ అని చెప్తున్నానంటే ఎవరికీ తెలియకూడదు. అన్ని వివరాలు కలెక్ట్ చేశాక రైట్ చేసి ఆస్తులకు మించిన ఆదాయం ఉంటే దాన్ని జప్తు చేయడానికి నేను పర్మిషన్ తీసుకొని వస్తాను. ఈ పనికి మీ ఇద్దరి సహాయం కావాలి. సత్యం చేసే పని ప్రభాకర్కి తెలియకూడదు, ప్రభాకర్ చేసే పని సత్యంకి తెలియకూడదు. మీరు విడివిడిగా ఇన్వెస్టిగేషన్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఓకే మేడం. ఎస్ మేడం. సత్యం, మీరు వెళ్ళండి. నేను ప్రభాకర్తో మాట్లాడాలి. సరే మేడం. జాబ్లో చేరి 30 ఏళ్ళయిందా ప్రభాకర్ గారు? అవును మేడం. అన్ని క్యాడర్లోనూ పనిచేశాను. 30 ఏళ్ల సర్వీస్లో ట్రాన్స్ఫర్ లేకుండా బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. లేదు మేడం. 2 ఏళ్లు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఆ 2 ఏళ్లు కూడా డిప్యూటేషన్ మీద ఈ ఊరికొచ్చారు. మీ ఇల్లు ఎక్కడా? దగ్గరలోనే ఉంది మేడం. ఇల్లు తీసుకుని 20 ఏళ్ళు అవుతుంది. మీకు ఫామ్ హౌస్ కూడా ఉంది కదా? నాది కాదు మేడం, మా మామగారిది. నా భార్య వాళ్ళ నాన్నది. ఆయనకు ఒక్కతే కూతురు కదా, అందుకనే నేను చూసుకుంటాను.
మేడం, ఈ విషయాలని సత్యం చెప్పాడా? లేదు. ఎందుకు? అతనికి మీకు మధ్య ఏమైనా గ్యాప్ ఉందా? అలా ఏం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా, ఎవరైనా బాగున్నారు అంటే కడుపులో మంట. అదే వేరే డిపార్ట్మెంట్లో ఎంత సంపాదించినా ఎవ్వరూ అడగరు. అదే ఇక్కడ కొత్తగా ప్యాంటు షర్టు వేసుకున్నా జనాలు అనుమానంగా చూస్తారు. అవును, ఈ జనాలంతే అనుమానపు పురుగులు. వాళ్ళు బావుంటే చూడలేరు, ఓర్వలేరు. నాకేం అలా లేదు. మీరు సీనియర్, చాలా పెద్దవారు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు. నాకు మీ నుంచి సలహాలు కావాలి. థ్యాంక్స్ మేడం, నా మీద నమ్మకం ఉంచినందుకు. మంచి కేసుంటే చెప్పండి. నేనా? మీరే. ఫస్ట్ కేస్ ఇన్పుట్స్ మీ నుంచే ఎందుకు రాకూడదు? ఈ డిపార్ట్మెంట్లో చాలా సీనియర్ మీరు. మేడం, నాకు 1 సంవత్సరం మాత్రమే సర్వీస్ ఉంది. ఇప్పుడు అంత రిస్క్ చేయడం అవసరమా? ఎలాగూ రిటైర్ అవుతాను. పెద్దగా రివార్డులతో పని లేదు. సత్యాన్నే అడగండి మేడం. హీఈస్ యంగ్ అండ్ డైనమిక్. దీనికి రైట్ పర్సన్ అతనే. మీ అంత అనుభవం లేదు. అయితే మా ఇల్లు ఇక్కడికి దగ్గర. నేను, మా అమ్మ, అక్క మాత్రమే ఉంటాం. 8 years నార్త్లో పనిచేశాను. అతి కష్టం మీద వాళ్ల కోసం ఇక్కడికి వచ్చాను. కనీసం 5 ఏళ్ళు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను. అయితే ఒక సైడ్ తీసుకొని ఇల్లు కట్టుకొని సెటిల్ అవ్వండి మేడం. నేను అదే ప్లాన్లో ఉన్నాను. మా అమ్మకు ఒక ఇల్లు కట్టించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అందుకు నీలకంఠం గారి లేఅవుట్లో ప్లాట్ తీసుకుంటే ఎలా ఉంటుందంటారు? మీరు సూపర్ మేడం. మీ గురించి ఏదేదో అనుకున్నాను, అనవసరం అన్నీ ఊహించుకున్నాను. మీరు చాలా తెలివైనవారు మేడం. సత్యంకి ఈ విషయం చెప్పకండి. అలా ఎలా చెప్తాను మేడం? మీరు చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటాను మేడం. ఇప్పుడు మీకు అర్జెంటుగా ఒక కేసు కావాలి, దానికి నేనున్నాను మేడం. అలాగే సైటు, ఇల్లు గురించి కూడా నేను చూసుకుంటాను కదా మేడం, అన్నీ నేను చూసుకుంటాను కదా. కానీ ఒక్క మాట మేడం, మీరు నేను క్లోజ్ అని బయట వాళ్ళు ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా మన డిపార్ట్మెంట్లో వాళ్ళకి. ఓకే, ఫైన్. మీరు ఎలా అంటే అలా. సరే మేడం, నేను వెళ్తాను. నేను కేసు చూస్తాను, అలాగే సైట్ కూడా మాట్లాడతాను. వస్తాను మేడం. ఇది మీ అన్నయ్యకి 2 ఏళ్ళు ఉన్నప్పుడు మన ఊళ్ళో రథోత్సవం జరిగినప్పుడు తీయించిన ఫోటో. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడు. చూడు. బాగున్నాడు. ఇదిగో ఈ ఫోటో తీసుకో. అబ్బో, భలే ఉన్నాడు. పూలు పట్టులంగా జాకెట్ వేసుకొని భలే ఉన్నాడమ్మా. పుట్టెంటుకల ముందు తీయించిన ఫోటో అది. మీ అమ్మమ్మ నా చీరని లంగా జాకెట్ లాగా కుట్టించి వాడికి అలంకరించింది. పుట్టెంటుకలు తీసే రోజు ఒకటే గొడవ. నాకు జడేయమ్మా, వెంట్రుకలు కట్ చేయకండి అని ఒకటే ఏడుపు. అందుకే జడ వేసి అమ్మాయిలా ముస్తాబు చేసి ఫోటో తీయించాం. చూడు, నువ్వేమో జడ వద్దు బాగోదు అని కట్ చేయించుకున్నావు, వాడేమో కావాలని మారం చేశాడు. అవును, నేను నీ కొడుకుని, వాడు నీ కూతురు. అయ్యుంటే బాగుండేది. ఈ ఫొటోస్తో ఇంటికే కలొచ్చింది ఇప్పుడు. ఓన్లీ ఫోటోల వల్లే కాదు, అవి చూసి నువ్వు మురిసిపోతుంటే ఆ నవ్వుకి ఇల్లంతా కలకల్లాడుతుంది. అన్నయ్య మీద ప్రేమను బయట కనిపించకుండా ఇలా ఫోటోలు పెట్టెలో పెట్టినట్టు దాచుకున్నావా అమ్మా? ఏ తల్లైనా కొడుకు మీద ప్రేమ చూపిస్తుంది, కానీ చెప్పుకోదు కదా. అమ్మ అంటే అమ్మే.
అమ్మా ఈరోజు స్పెషల్గా ఏం చేస్తున్నావు? ఆ, మీ అన్నయ్యకి ఇష్టమని వెజిటబుల్ ఉప్మా సేమియా పాయసం చేస్తున్నాను. ఫుల్ హ్యాపీనా నువ్వు? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. వాడు మళ్ళీ రాలేదు. దీప పెళ్లికి ముందొచ్చింది. ఇప్పుడు దీప కూడా వస్తుంది కదా. పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి రావడం ఇదే మొదటిసారి. అమ్మా ఒకసారి ఇట్రా. వస్తున్నా. ఈ 3 ఫోటోలే కదా ఉన్నది. ఒకటి 2 ఏళ్లప్పుడు, ఇంకొకటి వాడు పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు. అంతే కదమ్మా? అవును. ఇంకొకటి డిగ్రీ చదువుతున్నప్పుడు. అది ఇక్కడుంది. వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడని కోపం వచ్చి అన్నీ తీసి లోపల పడేశా. నిన్న మళ్ళీ గుర్తుకొచ్చింది. వాడొచ్చి నా ఫోటోలు ఏవని చూసుకుంటే గోడలపై కనిపించకపోతే వాడు బాధపడతాడు. అది నేను చూడలేను. ఇంకా దిగిలేందుకు ధరణి? కొడుకు కోడలు ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు కదా. వాళ్ళేమి ఇంటికి రమ్మని పిలవగానే రావడం లేదు. ఇద్దరూ పెళ్ళైనప్పటి నుంచి ఇంటికి రాలేదు. అందుకే లోన్ కావాలంటే డాక్యుమెంట్స్ రెడీ చేసి ఇంటికి రా, అక్కడ సంతకం పెట్టిస్తాను అని చెప్పాను. ముందు వాడొక్కడే వస్తానన్నాడు. కుదరదు, నా నుంచి సహాయం కావాలి అంటే మీరిద్దరూ కలిసి రావాలని చెప్పాను. అప్పుడు ఒప్పుకున్నారు ఇంటికి రావడానికి. సరే ఆల్రెడీ 8 అయింది. వెళ్ళి రెడీ అవ్వు. సరే రెడీ అవుతాను. కీర్తి, టీ పై నుంచి బాక్స్ తీసేసి లోపల పెట్టు. ఫొటోస్ అలంకరించు. హాల్ అంతా క్లీన్ చేయి. అమ్మా, కూరగాయలు ఉడికాక రవ్వ వేయించు. అలాగే పాలు కాచిపెట్టు. అలాగే. నేను స్నానం చేసొచ్చి ఉప్మా పాయసం చేస్తాను. మహేష్కి నెయ్యి వేస్తేనే బాగా ఇష్టం. నువ్వు రేట్ ఎక్కువని నెయ్యి వెయ్యువు. తర్వాత వాడేమో తినడు. అందుకే నేను చేస్తానమ్మా. సరే. కోడలు మొదటిసారి ఇంటికొస్తోంది. ఊరికే పూలు పళ్ళతో తాంబూలం ఇస్తే ఏం బాగుంటుంది చెప్పు? మరేదైనా చీరా జాకెట్ పెడితే బాగుంటుంది. ఇది నా చీర కదా. దీప ఫస్ట్ టైం మన ఇంటికొస్తోంది. నేను ఇష్టంగా కొనుక్కున్న చీర ఇచ్చేస్తావా? కీర్తి, నీకింకొక చీర తీసుకుంటాను లేవే. ఇది నా చీర. నేనివ్వనంటే ఇవ్వను.